వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, కార్పొరేటర్ బొట్ల అనిత. పాత మంచిర్యాల 14వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో హోలీ సంబరాలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ పండగ సంబరాల్లో మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, 58వ డివిజన్ కార్పొరేటర్ బొట్ల అనిత సత్యనారాయణలు పాల్గొని హోలీ సంబరాల్లో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ పూర్వం ప్రహ్లాదుని రక్షించే క్రమంలో జరిగిన సంఘటన ఆధారంగా అదే రోజు ప్రతి సంవత్సరం హోలీ పండుగ జరుపుకుంటారని అన్నారు. మార్వాడి సమాజ్ వారు సాంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని, మంచిర్యాల పట్టణ ప్రజలు ఆ దేవుని కృప వలన అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. మార్వాడి సమాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మంటల్లో వేసి చంపే ప్రయత్నంలో భాగంగా మండుతున్న మంటల నుండి ప్రహ్లాదుడు సజీవంగా బయటపడతాడని, అదే సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు హోలీ పౌర్ణమిగా రంగుల హోలీగా జరుపుకుంటున్నామని అన్నారు. మార్వాడి సమాజ్ జరుపుకుంటున్న హోలీ సంబరాలకు హాజరైన మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్యలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి సమాజ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरे ताने है माए भवानी. नन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठानी है माए भवानी. हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शपथ मां जगदम्बे है माए भवानी. माए भवानी तूने इसमें रोशनी भरी है, दान दिया भक्ति का, दान दिया शक्ति का, तूने ही तो झोलियां भरी. जो भी बरसों बरसों तरसी थे, आई इन होठों पे हंसी. अम्बे माता तेरी कृपा से मेरे घर में आई खुशी. हम चट्टान से डटे कभी ना राह से हटे हमने, बात यही मन में ठाने है माए भवानी. हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरणों की शपथ मां जगदम्बे है माए भवानी. నమస్కారం. ముందుగా మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు
ఈ మంచిర్యాల పట్టణంలోని మార్వాడి సమాజం వారు హోలీ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. వారి ఆహ్వానాని కోసం వాళ్ళు పిలిచింది కాబట్టి ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది. మార్వాడి సమాజానికి సంబంధించిన సభ్యులు కావచ్చు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆ దేవుణ్ణి ప్రార్థించేదల్లా ఏదైతే ప్రహ్లాదుని కాపాడే క్రమంలో జరిగిన పోరాటంలో భాగంగా హోలీ పండుగకు ఒకరోజు ముందు వీళ్ళు మార్వాడి సమాజం వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి అప్పుడు జరిగినటువంటి సన్నివేశాన్ని పూర్వీకులు చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు నెమరు వేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుని ప్రార్థిస్తూ మంచిర్యాలలో ఉన్న ప్రజలందరూ, కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లి వీరి వ్యాపారాలు కావచ్చు, మిగతా ప్రజలందరూ కూడా కావచ్చు, అందరూ కూడా సంతోషంగా ఉండి మరీ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా వీళ్ళు చాలా చేస్తారు. కాబట్టి ముఖ్యంగా మార్వాడి సమాజ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ యొక్క దేవుని ప్రార్థిస్తున్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. చాలా ఆనందం. మంచిర్యాల్ మొట్టమొదటి మేయర్ గారు మధుకర్ గారు మా మధ్యలో మా పండుగ హోలీ పండుగ జరుపుకోవడానికి మా మార్వాడి సమాజం ఆహ్వానంపై వచ్చిండ్రు. చాలా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి ధన్యవాదాలు. అట్లనే డిప్యూటీ మేయర్ సల్లా రమ్య గారు, మహేష్ వాళ్ళ భార్య, వాళ్ళు కూడా వచ్చిండ్రు. మా వార్డ్ కౌన్సిలర్ సత్యనారాయణ వాళ్ళ మిసెస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ పండుగ అంటే చెడుపై మంచి ఒక విజయం, దీనికి సంకేతం. అది హిరణ్యకశ్యపుడు రాక్షసుడు ఉన్నప్పుడు ప్రహ్లాదుడు చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిండు. ఆ దాంట్లో భాగమే ఒక ప్రయత్నం అగ్నిలో కూర్చుండబెట్టి జలాన. అయితే ఒలికాని చెల్లె ఉండే, ఆమె ఒడిలో పెట్టుకొని కూర్చుంటే ఆమె కాలదని వరం ఉండే ఆమెకు. కానీ ఏమైందంటే ప్రహ్లాదుడు బతికి బయటపడిండు అందరు ప్రార్థనల ద్వారా. హోలిక కాలిపోయింది. అదే ఉత్సవం. దీని తర్వాత అందరు రంగులు వేసిండు. ఇప్పుడు నుంచి రంగులు వేసుడు స్టార్ట్ అన్నట్టు ఈ క్షణం నుంచి. సమాజ్ ప్రగతి సమాజ్ మనవికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మా వార్డు కార్పొరేటర్ గారు వచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు వచ్చేట్ల మాకు కూడా ఇంకా పండుగ ఎక్కువ ఉత్సాహంగా మేము పండుగ చేసుకునే అంత మాకు శక్తి వచ్చేసింది. అందరికీ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా వార్డు కార్పొరేటర్ గారికి, మా మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షుని, తర్వాత టోటల్ మార్వాడి ప్రగతి సమాజ్ తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. పాత మంచిర్యాల 14వ డివిజన్లో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, పెద్దలతో కలిసి హోలీ పండుగ వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆశీర్వాదంతో మంచిర్యాల పట్టణ మొట్టమొదటి 14వ డివిజన్ కార్పొరేటర్గా విజయం సాధించడం జరిగిందని, మొట్టమొదటిసారిగా పాత మంచిర్యాలలో హోలీ పండుగ సంబరాలను డివిజన్ ప్రజలతో కలిసి జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి సంవత్సరం రంగుల హోలీ పండుగను డివిజన్ పరిధిలోని సోదరుమణులతో ప్రజలతో ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు, పిల్లలు, పెద్దలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలను చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాత మంచిర్యాల 14వ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమసారావు గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సురేఖమ్మ గారికి, అదేవిధంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజానికానికి, ముఖ్యంగా మా 14వ డివిజన్ పాత మంచిర్యాల మదనగర్ వారందరికీ కూడా పేరు పేరున హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే హోలీ పండుగ సందర్భంగా అందరి ఈ కుటుంబాలలో పెద్ద ఎత్తున ఏదైతే హోలీ పండుగ సందర్భంగా మరి రంగులైతే ఏ విధంగా మనం చల్లుకుంటామో అదేవిధంగా ఈ సంవత్సరాంతం కావచ్చు మొత్తం జీవితాంతం అందరూ కూడా సుఖ సంతోషంతో నిండు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అయితే ఈ 14వ డివిజన్ పాత మంచిర్యాలలో ఎన్నడూ లేని విధంగా మరి మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున హోలీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి మేము గెలిచిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం, అందులో మరి పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, ముఖ్యంగా మరి యువకులు, పెద్ద మనుషులు అందరూ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పాల్గొని దీన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క రాబోయే రోజులలో ఈ 14వ డివిజన్ సంబంధించి మా పాత మంచిర్యాల రాజులకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని అందరికీ కూడా చేరువగా ఉండి ఏదైతే మరి గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొని ఈ యొక్క వార్డును అభివృద్ధి చేసే క్రమంలో ముందుకెళ్తామని చెప్పేసి ఇక్కడ కాళీవాసులు అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే రాబోయేలలో ముఖ్యంగా మరి పాత మంచిర్యాల అనేది పెద్ద ఎత్తున డెవలప్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి పూర్తి స్థాయిలో గౌరవ శాసనసభ్యులు కూడా మరి మాకు సహకరిస్తున్నారు. కాబట్టి వారికి మరొకసారి మా పాత మంచిర్యాల ప్రయాణ తరఫు నుండి పెద్ద ఎత్తున మరి వారికి కృతజ్ఞతలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. మందమరి మరియు రామకృష్ణాపూర్ పట్టణాలు, గ్రామాల్లో రంగుల పండగ జోరుగా సాగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా వేడుకలలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. యువతీ యువకులు రంగులతో తడిసి ముద్దయినారు. ముఖ్యంగా చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మందమరిలోని సింగరేణి గ్రౌండ్లో హోలీ వేడుకలలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో హోలీ ఆడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. భారతదేశంలో ఎంతో గొప్పనైన విశిష్టత చెందిన పండుగ. ఎందుకంటే కాముడు అనే రాక్షసుని దహనం వలన సంబరాలుగా మనని భారతదేశంలో ఇది జరుపుకుంటాము. అండ్ ఇది ఎలా అయిపోయిందంటే ఒక మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఎంతో ఆనందంతో కోలాహలంగా జరుపుకుంటారు. మరియు ఈ పండుగ అనేది పిల్లలకు ఎంతో ఇష్టమైన పండుగ. ఎందుకంటే ఇది వివిధ కలర్లు అండ్ రంగులతో కలిగి ఉంది కాబట్టి. అండ్ పిల్లలు ఈ పండుగని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుందా అని. మేము కూడా మా కాలనీలో మందమరి ఫస్ట్ జోన్లో ఈ పండుగను ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇప్పుడు ఎలా ఉన్నామో ఇదే విధంగా జరుపుకుంటూ ఉంటాము. మా పిల్లలు మేము అందరం కలిసి ఈ పండుగను చాలా అద్భుతంగా విజయవంతం చేసే విధంగా జరుపుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలను పట్టణ ప్రజలు, పిల్లలు, పెద్దలు అందరూ సంబరాలు నిర్వహించారు. హోలీ రంగుల ప్రేమ మరియు వసంత కాలపు హిందూ పండగ. ఇది చెడుపై మంచి సాధించి విజయానికి మరియు రాధాకృష్ణుల దైవిక ప్రేమకు ప్రతీక. ఇది విద్వేషాలను మరిచి రంగులు చల్లుకుంటూ అందరినీ కలుపుకుపోయే పండుగ. హోలికా దహనం ద్వారా చెడు శక్తులను నాశనం చేసి మరుసటి రోజు రంగులతో సంతోషాన్ని జరుపుకుంటారు. ప్రజలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ మిఠాయిలు పంచుకుంటూ సంగీత నృత్యాలతో వేడుకలను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్చి నెల పాల్గొన మాసంలో ఈ పండగ వస్తుంది. హోలీ పండగ మానవ సంబంధాలను బలోపేతం చేస్తూ వసంత గమనాన్ని ఆహ్వానిస్తుంది.
పట్టణ ప్రజలందరికీ హ్యాపీ హోలీ. ఈరోజు పండగ మన రామకృష్ణపూర్లో ఉన్న సీనన్న, సురేష్ అన్న, శ్రీధర్ రెడ్డి అన్న మిత్రులందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. రామకృష్ణపూర్ ఉన్న ప్రజలందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగకి అందరూ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో అందరూ కలకాలం దీవించాలని కోరుకుంటూ దానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి సంవత్సరం అందరూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల పట్టణంలో హోలీ పండుగ సందర్భంగా మంగళవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సభ్యులు కలిసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం 34వ డివిజన్ కార్పొరేటర్ అగ్గుసాగర్కు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ హోలీ పండుగ సందర్భంగా నూతనంగా ఎన్నికైన 34వ డివిజన్ కార్పొరేటర్ అగ్గుసాగర్కు ఆటో యూనియన్ తరపున హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ కార్మికులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 34వ డివిజన్ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. అలాగే మన శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, డిసిసి అధ్యక్షురాలు మన సురేఖమ్మ గారికి, మన ధర్ని మదన్ అన్న మేయర్ గారికి, సల్లా రమ్య గారికి, డిప్యూటీ మేయర్, నా తోటి కార్పొరేటర్లందరికీ హోలీ శుభాకాంక్షలు. కార్మిక సోదరులకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 34వ డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. అలాగే మా ఆటో యూనియన్ తరఫున గౌరవనీయులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి మరియు మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి మరియు మా ప్రాంత మేయర్ అయిన ధర్ని మధు గారికి, డిప్యూటీ మేయర్ అయిన సల్ల రమ్య గారికి మరియు మా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులైన తూముల నరేష్ అన్న గారికి మా ఆటో యూనియన్ తరఫున, అందరి తరఫున, మా ప్రాంత ఆటో వర్కర్ల తరఫున, అందరి తరఫున హోలీ శుభాకాంక్షలు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ పట్టణంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి సహకారంతో క్యాతన్పల్లి మున్సిపాలిటీ 2వ వార్డు జ్యోతినగర్లో 4 లక్షల నిధులతో సీసీ డ్రైనేజీ కాలువల పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ పుల్లూరి తిరుమల కళ్యాణ్ కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. కౌన్సిలర్ తిరుమల మాట్లాడుతూ 2వ వార్డు ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము అని, వార్డుకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లి పనులన్నీ పూర్తయ్యేలా ప్రయత్నం చేస్తాం. గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి వార్డుకు సంబంధించిన పనులను ప్రారంభించినందుకు మాతో పాటు మాకు సహకరించిన వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీవాసులు పందిన కృష్ణ, బోగె శ్రీనివాస్, గుడిసెల తిరుపతి, చిప్పకుర్తి కిరణ్, నగరం మారుతి, దబ్బాటి రమేష్, పూరెల్లి రఘు, కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. పరిధిలోనే 2వ వార్డులో మన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో ఆదేశానుసారం మన సీసీ డ్రైనేజ్ 4 లక్షల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ 2వ వార్డులో ప్రతి వార్డులోని అంటే ప్రజలందరికీ అభివృద్ధి పనులు దగ్గరుండి చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు క్యాతనపల్లిలోని 2వ వార్డులో మా వివేక్ వెంకటశంకర్ మంత్రివర్యులు మరి గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశానుసారం 4 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా క్యాతనపల్లిలోని 2వ వార్డులో ఈ సీసీ డ్రైన్తో పాటు తెలంగాణలో 5 లక్షల రోడ్డు, అలాగే జ్యోతినాల్లో ఇంకో 20 లక్షల రోడ్డు కూడా మంత్రివర్యులు నగరాభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. ఈ డ్రైన్ను నాణ్యత లోపం లేకుండా ప్రజలు దాన్ని నాణ్యత లోపం లేకుండా దగ్గరుండి పని చేయించుకొని ఆ వర్క్ను కంప్లీట్ చేసుకోవాలని 2వ వార్డు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా హోలీ సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, కార్పొరేటర్ బొట్ల అనిత. పాత మంచిర్యాల 14వ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో హోలీ సంబరాలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు 14వ డివిజన్ కార్పొరేటర్ తూముల నరేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.